చూడండి, ఈరోజు టెర్రస్ గార్డెన్లోకి వచ్చాను నేను. ఇక్కడ ఎర్ర గల్జేరు, తోటకూర, అలాగే ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ రకాల కూరలతోని కర్రీ చేసేద్దామని ఇవన్నీ కోయడానికి వచ్చానమాట. ఇదంతా తోటకూర, ఎర్ర గల్జేరు ఇవన్నీ హార్వెస్ట్ చేసి చక్కగా మిక్స్డ్ ఆకుకూరలతో కర్రీ చేస్తాను. చూడండి, ఈ ఎర్ర గల్జేరు కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా బాగా వచ్చింది ఎర్ర గల్జేరు. అలాగే తెల్ల గల్జేరు కూడా ఉంటుంది, మీకు తెలుసో లేదో. అది లేదు, కానీ ఈ ప్రస్తుతానికి ఎర్ర గల్జేరు ఉంది, అది నేను కోస్తున్నాను. ఇదంతా మనం కర్రీ చేస్తాను. ఇవి ఆకులు అన్ని రకాల ఆకులతోని టమాటా వేసి మిక్స్డ్ వెజిటబుల్స్ ఎలా ఉంటాయో ఆ టైప్లో కర్రీ చేస్తే బాగుంటుంది అనమాట. అది నేను చేస్తాను. చూడండి, నాకు ఇది ఆకులు కట్ చేశాను. అలాగే మనకి డ్రాగన్ ఫ్రూట్ వచ్చింది, పండిపోయింది చక్కగాను. ఇది కూడా నేను హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇదిగోండి ఎంత చక్కగా ఉందో చూడండి. కాయ మన ఇంట్లో పండింది ఒకటైనా రెండైనా చాలా ఆనందంగా ఉంటుంది కదా. ఇంకొకటి ఉంది కానీ ఇంకా పండలేదు, తర్వాత కట్ చేసుకుందాము. తేనండి, ఇలాగా చక్కగా ఈ కాయ కట్ చేసాను. ప్రక్కన పూత కూడా వస్తుంది. ఇలాగా మన ఇంట్లో వేసుకున్నవి తింటే చాలా ఆనందం కదా. అలా చేసుకుందామండి. తర్వాత మిగిలిన ప్రాసెస్ అంతా చూపిస్తాను. చూడండి, అన్నీ కట్ చేశాను. ఎర్రగల్జేరు, గోంగూర, డ్రాగన్ ఫ్రూట్, అలాగే ఇదేంటది పొన్నగంటి కూర, తోటకూర, ఇవన్నిటితో కర్రీ చేస్తాను. చూద్దిరిగాను. చూడండి, ఆకులన్నీ కట్ చేసుకొచ్చాను కదా. నేను స్టవ్ మీద పెట్టాను. అన్నీ కట్ చేసేసి ఒక టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కారం అన్నీ వేసి బాయిల్ చేసేస్తున్నాను. అప్పుడు మనం పోపు వేసుకుందాం. ఇదిగో ఆకుకూర అంతా ఉడికింది కదండి. ఇప్పుడు నేను పోపు వేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయ, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఇవన్నీ. ఇది నొరగలు ఎందుకు వస్తుందంటే నేను పప్పు నూనె వేసాను పోపుకి. ఇది ఇలా పోపు వేగుతుంది. ఇదిగో చూడండి, ఆకంతా నేను బాయిల్ చేసి రుబ్బు పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఈ పోపులో ఇది వేసేసుకోవచ్చు. ఇదిగో ఇలాగా అదంతా వేసుకుని మనం చూపిస్తాం. ఇదిగో చూడండి, టెర్రస్ గార్డెన్లో ఆకుకూరలన్నీ ఇలాగా రుబ్బుకుని తాలింపు వేసుకున్నాను. ఇంతేనండి, ఇలా మీరు చేసుకుని తినండి. ఓకేనండి, బాయ్. మరొకటి ఇష్టం, మళ్ళీ కలుసుకుందాం.